హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శివ. ఏమో అనుకోవద్దు, ఈ వీడియో కొంచెం లో క్లారిటీతో వస్తుంది. అంటే ట్రై చేసా మంచి ఫోన్, మంచి క్యామ్ ఉన్న ఫోన్ తీసుకొని స్టార్టింగ్ వీడియో చేద్దామని. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద గుడ్ ఇంప్రెషన్ అని అంటారు కదా. సో ట్రై చేస్తా ఫ్రెండ్స్, కానీ వర్కౌట్ అవ్వలేదు. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, వెయిట్ లాస్ అవ్వడానికి మీరు ఇప్పటి వరకు చాలానే ట్రై చేస్తుంటారు, కానీ అవేమి వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. అసలు ముందు మనం వెయిట్ గెయిన్కి కాజెస్ ఏంటో తెలుసుకుందాం. మీరందరూ అనుకోవచ్చు, మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ తింటే మనం వెయిట్ గెయిన్ అవుతామని. ఇన్ఫ్యాక్ట్ మీరే కాదు, ఏ న్యూట్రిషన్ అడిగినా, ఏ డైటీషియన్ అడిగినా, అంతెందుకు ఎవరిని అడిగినా మ్యాక్సిమం క్యాలరీస్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని చెప్తారు. అసలు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ క్యాలరీస్ తినడం వల్లనేనా? ఓకే, ఇదే కనుక నిజమైతే ఒబేసిటీ తగ్గాలి, కానీ ఎందుకు పెరిగిపోతుంది? ఓ క్లియర్. అసలు క్యాలరీ అంటే ఏంటి మీకు సైంటిఫిక్గా చెప్తా చూడండి. 1 గ్రామ్ వాటర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేయడానికి యూస్ చేసే ఎనర్జీని క్యాలరీ అని అంటారు. ఓకే, క్లియర్. అసలు ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని ఎలా చూస్తారంటే, లైక్ ఒక ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారు, లైక్ పొటాటో కానీ, బ్రెడ్డో లేదా మీటో, వాటిని పీసెస్ చేసి ల్యాబ్లో బర్న్ చేస్తారు. ఆ బర్న్ చేసాక వచ్చే ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసి ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని డిఫైన్ చేస్తారు. సో ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ సేమ్ క్యాలరీస్ 4 క్యాలరీస్, అండ్ ఫ్యాట్స్ లైక్ ఆలివ్ ఆయిల్, నట్స్, చీజ్ ఇలాంటివన్నీ 9 క్యాలరీస్. ఇంకోటి చెప్తా చూడండి. మన సరౌండింగ్స్లో ఉన్న ఏదో ఒక ఆబ్జెక్ట్ని బర్న్ చేస్తే వచ్చే ఎనర్జీని 100 to 500 క్యాలరీస్ అని డిఫైన్ చేయవచ్చు. కానీ ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేలా మన బాడీలో ఎటువంటి రిసెప్టార్స్ లేవు. ఫస్ట్, ఈ క్యాలరీస్ అనే కాన్సెప్ట్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు వెయిట్ లాస్కి సరిగ్గా వర్క్ అవ్వదో చెప్తా చూడండి. మనం తిన్న క్యాలరీస్ కన్నా స్పెండ్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవుతాం అనేది ఖచ్చితంగా వర్క్ అవ్వదు. ఎందుకో రీజన్స్ చెప్తా చూడండి. మీరు తిన్న క్యాలరీస్ మీ బాడీ మీ మెటబాలిక్ నీడ్స్కి, మీరు రోజు చేసే పనులకి యూజ్ చేసుకుంటుంది. మీ మెటబాలిక్ నీడ్స్ అంటే బాడీలో ఆటోమేటిక్గా కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి కదా, లైక్ హార్ట్ అన్ని పార్ట్స్కి బ్లడ్ పంప్ చేయటం, మీరు బ్రీత్ ఇన్ అండ్ అవుట్ చేయటం, అంటే లంగ్స్ పని చేయటం, ఇలా ఆటోమేటిక్గా జరిగే ఫంక్షన్స్ అన్నిటికీ ఎనర్జీ అన్నమాట. మీరు ఫుడ్ తినడం లెస్ చేసేస్తే మీ బాడీ ఏం చేస్తుందో తెలుసా? దాని మెటబాలిజంని స్లో చేసేసుకుంటుంది. అంటే ఎలాగో తెలుసా? మీ బైక్లో పెట్రోల్ తగ్గిపోతున్నప్పుడు రిజర్వ్లో పడుతుంది కదా, అలా. సో ఇప్పుడు మీ బాడీ దాని ఫుల్ కెపాసిటీతో వర్క్ అవ్వడం లేదు. లైక్ ఎలా అంటే, మీ నెయిల్స్కి, హెయిర్కి కూడా మీ ఫుడ్లో నుంచి కొంత ఎనర్జీ కావాలి అవి మెయింటైన్ కావడానికి. సో ఇప్పుడు మీ బాడీ దాన్ని ఆపేస్తుంది, ఎందుకంటే మీరు సర్వైవ్ అవ్వడానికి అవి అవసరం లేదు కాబట్టి. సో ఆ టైంలోనే మీ హెయిర్ ఫాల్ అవ్వడం, మీ నెయిల్స్ పాడవడం లాంటివి జరుగుతాయి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మీరు పుట్టుకతోనే రిచ్ అనుకోండి, అప్పుడు మీ ఆలోచనలు, మీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? మీకు ఇష్టం వచ్చింది కొనుక్కుంటారు, మీకు నచ్చినట్టు ఉంటారు. అలాగే మీరు పుట్టుకతోనే ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టారనుకోండి, అప్పుడు మీరు ఏం కొనాలనుకున్నా అది ఇంపార్టెంటా కాదా అని 100 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాతే ఇంపార్టెంట్ వాటి మీద స్పెండ్ చేస్తారు. సేమ్ అలాగే మీ బాడీ కూడా. సో ఇలా చేయడం వల్ల మీ మెటబాలిజం స్లో అయిపోతుంది, మీ క్యాలరీక్ నీడ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ తిన్నా మీ బాడీ వెయిట్ గెయిన్ అయిపోతుంది. నీడ్ కన్నా ఎక్స్ట్రా క్యాలరీస్ని బాడీ ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. సో ఈ విధంగా క్యాలరీస్ అన్న మెథడ్ కంప్లీట్ ఫెయిల్యూర్. ముఖ్యంగా తక్కువ తిని ఎక్కువ పని చేయడం అనేది వెయిట్ లాస్కి సరిగ్గా వర్క్ అవ్వదు. మీకు ఇంకా క్లియర్గా చెప్తా చూడండి. ప్రతి ప్రాబ్లంకి రీజన్స్ ఉంటాయి కదా, వాటిని బేసిక్గా 2 టైప్స్లో డిఫైన్ చేస్తారు. అందులో ఒకటి అప్రాక్సిమేట్ కాజ్, ఇంకొకటి రూట్ కాజ్. సపోజ్ ఒక ట్రైన్ సడన్గా క్రాష్ అయిందనుకోండి, దానికి అప్రాక్సిమేట్ కాజ్ ఏంటి?
ఆ ట్రైన్ వెళ్తున్న ట్రాక్ సరిగ్గా లేదనో, లేదా ఆ ట్రైన్ ఇంజన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందనో చెప్తాం. ఇది ప్రాక్సిమేట్ కాజ్. అయితే రూట్ కాజ్ ఏంటి? ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడే వర్కర్స్ ఇంజన్ని సరిగ్గా చెక్ చేయకపోవడం, లేదా ఆ ట్రాక్ వేసేటప్పుడు వర్కర్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడం, ఇలా చెప్తాం. ఇది రూట్ కాజ్. ఈ కేసులో బాగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేయడం, ఇంజిన్ని ముందే 2 to 3 టైమ్స్ చెక్ చేయడం, ఇలా రూట్ కాజ్ తెలిస్తేనే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలం. ఇది కాదనలేని నిజం. సేమ్ వెయిట్ గెయిన్కి ప్రాక్సిమేట్ కాజ్ క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ అవుట్. రూట్ కాజ్ ఏంటియో తెలుసా? హార్మోన్స్ అనేవి ఎంత పవర్ఫుల్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు బాడీ బిల్డింగ్ గురించి కొంచెమైనా ఐడియా ఉంటే, కొంతమంది బాడీ బిల్డర్స్ తక్కువ టైంలోనే బాడీని బల్క్గా మంచి షేప్గా రెడీ చేసుకుంటారు. ఎలాగో తెలుసా? హార్మోన్స్, సింథటిక్ హార్మోన్స్. అలాగే డయాబెటీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2. ఇందులో టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ అనే హార్మోన్ని వాడతారు. సో దానివల్ల వాళ్ళు తిండితో సంబంధం లేకుండా తక్కువ తిన్న వెయిట్ గెయిన్ అయిపోతారు. అగైన్ వై? హార్మోన్స్. సో ఇక్కడ వెయిట్ గెయిన్కి క్యాలరీస్ కన్నా పెద్ద పాత్ర యూజ్ చేస్తుంది హార్మోన్స్. క్యాలరీస్ కన్నా అప్పర్ హ్యాండ్లో ఉన్నది హార్మోన్స్. బాడీలో ఉన్న మన హార్మోనల్ సిస్టమే మనల్ని ఎప్పుడు తినాలో చెప్తుంది. అంతెందుకు, అన్నిటికీ హార్మోన్సే డిసైడ్ చేస్తాయి. లైక్ ఏమైనా కుకింగ్ అవుతున్నప్పుడు ఆ స్మెల్ని సెన్స్ చేయడం, మీకు ఆకలేస్తుందని మీ మైండ్కి చెప్పడం, ఎక్సెట్రా, ఇలాంటివన్నీ హార్మోన్సే డిసైడ్ చేస్తుంది. సో ఈ వెయిట్ గెయిన్, ఒబేసిటీ అనేది హార్మోనల్ డిసార్డర్, నాట్ ఏ కెలోరిక్ డిసార్డర్. కంప్లీట్గా హార్మోన్స్ మీదే డిపెండ్ అయి ఉంది ఈ వెయిట్ గెయిన్ అండ్ లాస్ అనేది. మీకు ఇంకా చెప్పాలంటే బాడీలో ప్రతి సిస్టమ్ ఏదో ఒక హార్మోన్ మీదే డిపెండ్ అయి ఉంది. స్లీప్ అనేది మెలటోనిన్ అనే హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. టెస్టోస్టిరోన్ అండ్ ఈస్ట్రోజిన్ అనేది సెక్స్ మెచ్యూరిటీ ఇంప్రూవ్ అయ్యేందుకు యూజ్ అవుతుంది. ఆండ్రోలిన్ అనేది స్ట్రెస్ తగ్గించడానికి లేదా పెంచడానికి యూజ్ అవుతుంది. సిమిలర్గా ఫ్యాట్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ కూడా ఉన్నాయి. సో హార్మోన్స్ అనేవి ఫ్యాట్ని కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఒబేసిటీ అనేది హార్మోనల్, నాట్ ఏ కెలోరిక్ ప్రాబ్లం. ప్రతి ఫుడ్లో ఉన్న ఎనర్జీని డిస్క్రైబ్ చేయడానికి క్యాలరీస్ అనే టర్మ్ని యూజ్ చేస్తాం. అండ్ ఎక్స్ట్రా క్యాలరీస్ మన బాడీ ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుందని మనకు తెలుసు. కానీ ఇది నిజమేనా? ఫ్యాట్ నుంచి వచ్చే 100 క్యాలరీస్ని అండ్ కార్బ్స్ నుంచి వచ్చే 100 క్యాలరీస్ని కన్సిడర్ చేద్దాం. లైక్ 100 క్యాలరీస్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ 100 క్యాలరీస్ ఆఫ్ షుగర్ని కన్సిడర్ చేయండి. ఇవి రెండు సేమ్ ఎనర్జీని ఇస్తాయి, సేమ్ క్యాలరీస్ అయినప్పటికీ ఈ రెండు కంప్లీట్గా డిఫరెంట్ అండ్ మెటబాలిక్ రెస్పాన్సెస్. మన బాడీలో ఒకటేమో ఇన్సులిన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, ఇంకోటేమో అసలు రిలీజ్ చేయడం లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాలరీస్ అనే కాన్సెప్ట్ వెయిట్ లాస్కి ఎగ్జాక్ట్గా పనిచేయడం లేదు. ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు. సో క్యాలరీస్ని కౌంట్ చేసుకొని తినడం వెయిట్ లాస్కి ఆల్ ద టైం పని చేయదు. అంతెందుకు, క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ అవుట్ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి తగ్గిస్తే ఇంకోటి తగ్గిపోతుంది, ఒకటి పెంచితే ఇంకోటి పెరిగిపోతుంది. సపోజ్ క్యాలరీస్ని అవుట్ చేయడానికి మీరు ఎక్సర్సైజ్ చేయవచ్చు, కానీ మీరు ఎక్సర్సైజ్ చేశాక మీకు ఎక్కువ ఆకలిస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. కొంతమంది పిల్లల మీద ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాక తెలిసింది ఏంటంటే ఎవ్రీ 1 hour వర్కౌట్కి 290 క్యాలరీస్ వాళ్ళు రోజు తినేదానికన్నా 290 క్యాలరీస్ ఎక్కువ తింటున్నారు. సో ఈ క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ అనేది ఆల్వేస్ కనెక్టెడ్. 1970s వరకు బోత్ మెన్ అండ్ ఉమెన్ ఒక స్టేబుల్ వెయిట్లోనే ఉండేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి జిమ్స్ లేవు, వాళ్ళు ఎటువంటి వర్కౌట్స్ చేసేవాళ్ళు కాదు, అసలు క్యాలరీస్ అన్న మాటే లేదు. అయినా వాళ్ళ పీపుల్ అంతా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఒబేసిటీ అనే ఫ్యాక్టరే లేదు.
ఈ క్యాలరీస్ అనే కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అయితే మనం ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా హెల్తీగా ఉండాలి. డాక్టర్స్ అందరూ లాస్ట్ 32 ఇయర్స్ నుంచి వెయిట్ లాస్ అవ్వడానికి ఫ్యాట్ లేని ఫుడ్ని ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని రికమెండ్ చేసినప్పటికీ ఒబేసిటీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయింది. 1975 నుంచి 2015 లోపు ఒబేసిటీ అనేది ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది. సో ఈ క్యాలరిక్ అనే మోడల్ వెయిట్ లాస్కి టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ 40 ఇయర్స్లో పీపుల్ అందరూ ఎందుకు అంత ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతున్నారో తెలుసా? బాడీలో ఉన్న చాలా కాంప్లెక్స్ మెకానిజం ఎలా వర్క్ అవుతాయో తెలుసా? మీ వెయిట్ని స్టేబుల్గా ఒక పాయింట్లో ఉంచడానికి ట్రై చేస్తాయి. థర్మోస్టాట్ లాగా. థర్మోస్టాట్ అంటే మనం సెట్ చేసిన టెంపరేచర్ని మెయింటైన్ చేసే ఒక మిషన్. దీనికి మీ ఇంట్లో ఉన్న ఏసీస్ అండ్ హీటర్స్ రెండు అటాచ్ అయి ఉంటాయి. అది ఎలా పనిచేస్తుందంటే, మనం ఏదో ఒక టెంపరేచర్ని దానిలో సెట్ చేస్తాం అనుకోండి. సపోజ్ ఒక 30 డిగ్రీస్ టెంపరేచర్ని సెట్ చేసాం. ఒకవేళ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఆ రూమ్లో టెంపరేచర్ పెరిగితే ఆ థర్మోస్టాట్ అప్పుడు ఏసీస్ని ఆన్ చేస్తుంది. మళ్ళీ అక్కడ టెంపరేచర్ని 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అలాగే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా టెంపరేచర్ తగ్గిందనుకోండి, అప్పుడు అది హీటర్స్ని ఆన్ చేస్తుంది. మళ్ళీ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని తెచ్చేస్తుంది. సేమ్ మన బాడీ కూడా ఇలాగే పనిచేస్తుంది. అది ఎవల్యూషన్ని బేస్ చేసుకొని అలా డెవలప్ అవుతూ వచ్చింది. మీరు ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటే ఫాస్ట్గా రన్నింగ్ చేయలేరు, రేస్ని విన్ అవ్వలేరు. అట్ ద సేమ్ టైం మరీ తక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, ఫుడ్ తినడం తగ్గించేశారనుకోండి, అప్పుడు రన్ చేయడానికి ఎనర్జీ ఉండదు. ఎందుకంటే మనకి ఫుడ్ లేనప్పుడు ఆ ఫ్యాట్స్ నుంచే కదా ఎనర్జీని డిరైవ్ చేసుకుంటాం. అలా అన్నమాట. సో మీ బాడీ ఒక ఫిక్స్డ్ సెట్ వెయిట్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. బ్రెయిన్లో హైపోథలామస్ అనేది మన బాడీని సెట్ వెయిట్లో మెయింటైన్ చేస్తుంది, సేమ్ థర్మోస్టాట్ లాగా. అందుకే మనం ఎక్కువ తింటే దానిని మెయింటైన్ చేయడానికి బాడీలో మెటబాలిజంని కూడా పెంచేస్తుంది. అలాగే మనం తక్కువ తింటే మెటబాలిజంని కూడా తగ్గించేస్తుంది. ఇది చాలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా ప్రూవ్ అయింది. సో మన బాడీ సెట్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మన బాడీ ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. మెటబాలిజంని రైజ్ చేసి ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. మన బాడీని నార్మల్ వెయిట్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీ సెట్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే సెట్ వెయిట్ని రీచ్ అవ్వడానికి మెటబాలిజంని తగ్గించేసి వెయిట్ రీగెయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? క్యాలరీస్ని కౌంట్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి యూజ్ ఉండడం లేదు. సపోజ్ మన బాడీ న్యాచురల్ సెట్ వెయిట్ 65 kgs ఉన్నామనుకోండి. వెయిట్ లాస్ అవ్వడానికి మనం క్యాలరీస్ని తగ్గించేస్తే మీ బాడీ ఏం చేస్తుందో తెలుసా? మీ బాడీ దాని సెట్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి మీ మెటబాలిజంని స్లో చేసేసి మీ హంగర్ సిగ్నల్స్ని పెంచుతుంది. మీరు ఎన్ని ఎక్కువ క్యాలరీస్ తగ్గించేస్తే మీ బాడీ అంత మీ మెటబాలిజంని అంతే స్లో చేసేసుకొని హంగర్ సిగ్నల్స్ని బాగా పెంచుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మరి వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలి? మీరేం చేయాలంటే బాడీ సెట్ వెయిట్ని తగ్గించడానికి ట్రై చేయాలి. మరి ఈ బాడీ సెట్ వెయిట్ని ఏ హార్మోన్స్ ప్రభావితం చేస్తున్నాయి? ఒకటి లెప్టిన్, ఇంకోటి ఇన్సులిన్. ఈ నేమ్స్ మీలో కొంతమంది వినుండొచ్చు, మరి కొందరికి అసలు తెలియకపోవచ్చు. అసలు ఇవేంటో తెలిస్తే ఇంతేనా అని అంటారు. సో ఫస్ట్ ఇన్సులిన్ అంటే ఏంటి? మీరు ఫుడ్ తింటారు కదా, మీరు ఫుడ్ తిన్నాక అది డైజెస్ట్ అయ్యాక బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యాక మీ బ్రెయిన్ ఏమని సెన్స్ చేస్తుంది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ని సెన్స్ చేసి ప్యాంక్రియాస్కి చెప్తుంది ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయమని. సో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వగానే ప్రతి సెల్కి రిసెప్టర్స్ ఉంటాయి.
ఈ రిసెప్టార్స్కి తెలుస్తాయి, ఓకే బ్లడ్ స్ట్రీమ్లో ఇన్సులిన్ ఉంది అని. అప్పుడు ఆ రిసెప్టార్స్ సెల్స్ అన్నీ ఓపెన్ అయ్యేలా చేస్తాయి. సో సెల్స్ ఓపెన్ అయ్యాక ఈ గ్లూకోజ్ ఉంటుంది కదా, అదంతా సెల్స్లోకి వెళ్ళి ఎనర్జీ కింద యూస్ చేసుకుంటాయి. సో ఈ విధంగా ఫుడ్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి మధ్యలో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ కీలాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ అవుతున్నంత వరకు మీ బాడీలో ఉన్న ఫ్యాట్స్ని బర్న్ చేయదు. మీ బాడీలో ఫ్యాట్స్ని స్టోర్ చేసుకునేందుకు యాక్సెస్ ఉంటుంది. ఇన్సులిన్ మన బాడీ సెట్ వెయిట్ని పెంచడానికి ట్రై చేస్తుంది. లెప్టిన్ అనేది మీ బాడీ సెట్ వెయిట్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇన్సులిన్ అనేది మన బాడీలో ఎక్కువ ఫ్యాట్స్ని స్టోర్ చేసుకునేలా చేస్తుంది. సో ఫ్యాట్ సెల్స్ ఒక పాయింట్ కన్నా ఎక్స్పాండ్ అయితే లెప్టిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వగానే బ్రెయిన్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, ఓ మనం టూ ఫ్యాట్ అయిపోతున్నాం, ఇలా అయితే మనం ఇంకా సర్వైవ్ అవ్వలేమని మీ తినే కోరికను తగ్గించేస్తుంది. మనం ఏం తినకపోతే ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. అప్పుడు మళ్ళీ మనం మన సెట్ వెయిట్కి వచ్చేస్తాం. పర్ఫెక్ట్గా థర్మోస్టాట్లా పనిచేస్తుంది. ఇలా మీరు ఎక్కువ ఫుడ్ తిన్నారు, అప్పుడు ఇన్సులిన్ హై లెవెల్లో స్పైక్ అయింది. మీరు తిన్న ఫుడ్ ఎనర్జీ కింద స్టోర్ అయింది. ఇంకా మిగిలిన ఎనర్జీ ఏమైంది? ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. సో సెల్స్లో ఫ్యాట్ కింద స్టోర్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సెల్స్ ఎక్స్పాండ్ అయితే ఏమవుతుంది? లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? మీరు ఎక్కువ తింటున్నారు, ఇంకా చాలు అని మీ తినే కోరికను తగ్గించేస్తుంది కదా. సో మీరు ఏం తినకపోతే ఏంటి? ఆటోమేటిక్గా ఇన్సులిన్ డౌన్ అవుతుంది. ఇన్సులిన్ డౌన్ అవుతే బాడీ సెట్ వెయిట్ డౌన్ అవుతుంది. ఇలా పర్ఫెక్ట్గా థర్మోస్టాట్లా వర్క్ అవుతుంది. కానీ మీరు త్రూ అవుట్ ద డే తినడం వల్ల, కంటిన్యూగా తినడం వల్ల, డేకి 5-6 టైమ్స్ తినడం వల్ల, అది కూడా ఫ్యాట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లైక్ పిజ్జా, బర్గర్, మసాలాస్, పానీపూరి, సంథింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అన్నీ తినడం వల్ల మీ మెకానిజం అనేది ఫెయిల్ అయిపోయింది. ఎలా అంటే మీరు రోజంతా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. సో మీరు తక్కువ సార్లు తినడం సరిపోవటం లేదు. ఎలా అంటే ఇప్పుడు వరకు డ్రింక్ చేయని వ్యక్తి ఫస్ట్ టైం డ్రింక్ చేస్తే అతను తాగిన ఫస్ట్ పెగ్గుకే కిక్ వస్తుంది. అదే వ్యక్తి డైలీ 4-5 టైమ్స్ తాగితే అతను ఫస్ట్ తాగినప్పుడు వచ్చినంత కిక్ రావాలంటే ఏం చేయాలి? అతను ఫస్ట్ తాగిన దానికన్నా చాలా తాగాలి. ఎందుకంటే తన బాడీ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది. మీకు సింపుల్గా చెప్పాలంటే తన బాడీ అలవాటు పడిపోయింది. సేమ్ ఇన్సులిన్ అనే హార్మోన్ సెల్ రిసెప్టార్స్ అలవాటు చేసేసుకుంటున్నాయి ఎక్కువ తినడాన్ని. సో ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయాక ఫ్యాట్ని కంట్రోల్ చేసే లెప్టిన్ అనే హార్మోన్ కూడా తన రెసిస్టెన్స్ని పెంచేసుకుంటుంది. సో ఇప్పుడు మన బాడీ థర్మోస్టాట్ లాగా వర్క్ అవ్వదు. మన బాడీ మన మెకానిజం కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. ఫ్యాట్ బర్నింగ్ చేయడం స్టాప్ అయిపోయింది. ఓన్లీ ఫ్యాట్ స్టోర్లోనే ఉంది. ఇలా మన బాడీ సెట్ వెయిట్ అనేది స్లోగా పెరిగిపోతుంది. ఇలా కొన్ని ఇయర్స్ అయ్యాక బూమ్ ఒబేసిటీ. మరేం చేయాలి? ఏ హార్మోన్ని మనం కంట్రోల్ చేయాలి? లెప్టిన్ అనే హార్మోన్ని మనం ఏం చేయాలి? ఎందుకంటే అది ఫ్యాట్ సెల్స్ ఎక్స్పాండ్ అయ్యాక కదా అది రిలీజ్ అయ్యేది. కానీ ఇన్సులిన్ అనే హార్మోన్ని కంప్లీట్గా అది మన కంట్రోల్లోనే ఉంటుంది. అసలు మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది మాత్రం క్లియర్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నదే పాయింట్ ఇక్కడ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఇన్సులిన్ని రిలీజ్ అవ్వకుండా చూడాలి. ఎలా అంటే ఆల్కహాల్ డ్రింకర్కి ఆల్కహాల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యింది. సో అతను కనుక 1 month 6 months లేదా 1 year మానేసి ఆ తర్వాత డ్రింక్ చేశాడు అనుకోండి, అతనికి అప్పుడు తను ఫస్ట్లో తాగినప్పుడు వచ్చిన కిక్ రావడానికి మళ్ళీ అతని
ఫస్ట్లో ఎంతైతే తాగాడో అంతే తాగితే సరిపోతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ పోయింది. ఇప్పుడు అన్ని సెల్స్ ఫ్రెష్గా ఉన్నాయి సెన్స్ చేయడానికి. సో ఫుడ్ విషయంలో అలా 1 month 6 months 1 year మానేలేం కాబట్టి దాన్ని డైలీ ఇండ్యూస్ చేయాలి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గించాలి. అంటే ఇన్సులిన్ని రిలీజ్ అవ్వకుండా ఆపాలి. అంటే ఏం చేయాలి? సింపుల్, మనం ఫుడ్ని కట్ చేయాలి. వెయిట్ లాస్ అవ్వాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరినైనా అడగండి, వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఫుడ్ మానేయమని. సో నేనేం చెప్తున్నానంటే దాన్ని కొంచెం మార్చి చెప్తున్నాను, ఇంటర్మిటేటింగ్ ఫాస్టింగ్. యా గైస్, ఇట్స్ ట్రూ. కొన్నిసార్లు అన్నీ అలాగే వర్కౌట్ అవుతాయి. మీరు ఇప్పుడు ఫుడ్ తినడం మానేశారు, ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం లేదు. సో ఇప్పుడు మీ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి, మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా డౌన్ అవుతుంది. ఇప్పుడు మీ బాడీ ఏం చేస్తుందంటే గ్లూకోజెనసిస్ అంటే న్యూ గ్లూకోజ్ని రెడీ చేసుకుంటుంది. దేని నుంచి? ఫ్యాట్స్ నుంచి. ఈ ప్రాసెస్నే గ్లూకోజెనసిస్ అంటారు. మీకు ప్రాసెస్ నేమ్ ఇంపార్టెంట్ కాదు, దాని రిజల్టే ఇంపార్టెంట్. సో మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయ్యాయి అంటే మళ్ళీ వాటిని రీఫిల్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి? ఫ్యాట్స్ నుంచి. సో మనం ఈ ప్రాసెస్లోనే వెయిట్ లాస్ అవుతాం. మీకు ఇంకా సింపుల్గా చెప్తా చూడండి. మీ దగ్గర చాలా మనీ ఉన్నాయి, మీరు వాటిని మీ ఇంట్లో ఉన్న లాకర్లోనో లేదా బీరువాలోనో ఉంచారనుకోండి. మీ దగ్గర మాత్రం ఒక 6,000 ఉంచుకున్నారు. మీరు ముందుగా మీ దగ్గర ఉన్న 6,000ని స్పెండ్ చేశాకే కదా ఇంటికి వెళ్ళి ఆ మనీ తెచ్చుకోగలరు. సో మన కేసులో ఆ లాకర్స్ బీరువాలు ఏంటంటే ఫ్యాట్ స్టోర్స్. సో ఫస్ట్ మీ దగ్గర ఉన్నదంతా అవ్వాలి, అంటే గ్లూకోజిన్ అంతా అవ్వాలి. మీ లివర్లో మీ మజిల్స్లో స్టోర్ అయి ఉన్న గ్లూకోజిన్ అంతా అవ్వాలి. సో మీరు ఆటోమేటిక్గా లోపలికి వచ్చే గ్లూకోజ్ని కట్ చేసేస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న గ్లూకోజ్నే కదా యూస్ చేసుకుంటుంది. మీరు ఇంటికి వెళ్ళి మనీ ఎలా అయితే తెచ్చుకుంటారో ఇది కూడా ఫ్యాట్స్ని యూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఇలా చేస్తే మెటబాలిజం మళ్ళీ స్లో అయిపోతుందా? ఓకే. మనం చెప్పినట్టు క్యాలరీస్ ఇన్ తగ్గిస్తే క్యాలరీస్ అవుట్ కూడా తగ్గుతుంది అని మనం చెప్పాం. కానీ ఈ కేసులో మనం తగ్గిస్తున్నాం. ఎలా అంటే డేకి 24 hours ఉంటాయి కదా, దానిలో 16 or 17 hours మనం ఏం తినకుండా ఉన్నామనుకోండి, ఇంటర్మిటేటింగ్ ఫాస్టింగ్. సో ఇలా మనం 16 to 17 hours ఏం తినకుండా ఉంటే క్యాలరీస్ అనేవి తగ్గుతుంది. సో క్యాలరీస్ ఇన్ తగ్గితే క్యాలరీస్ అవుట్ కూడా తగ్గుతుందా? లేదు, తగ్గదు. ఎందువల్ల అంటే హార్మోన్స్. మీ బాడీలో ప్రతి సింపుల్ థింగ్ని కంట్రోల్ చేసేవి హార్మోన్స్. మీరు ఫుడ్ ఆపేశాక మీ బాడీ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అందులో ఒకటే ఈ గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ని ఫుల్గా రిలీజ్ చేస్తుంది. అది ఫుల్గా రిలీజ్ అయ్యాక మీ మెటబాలిజం బూస్ట్ అయిపోతుంది. క్యాలరీస్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఎందుకంటే ఫుడ్ రావటం లేదు. మీ బాడీ ఊహించుకుంటుంది మీరు ఒక రేస్లో ఉన్నారని. ఫుడ్ రానప్పుడు మీ బాడీ ఏమని ఊహించుకుంటుంది? ఓకే, ఇతను ఒక రేస్లో ఉన్నాడు, ఇతనికి కావాల్సిన ఎనర్జీని నేను ఇవ్వలేకపోతున్నాను అని అది అనుకొని మీకు కావాల్సిన ఎనర్జీని ఇవ్వటం కోసం మీ గ్రోత్ హార్మోన్ని ఇంకా పంప్ చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ని పంప్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫ్యాట్స్ అన్నీ ఇంకా ఫాస్ట్గా బర్న్ అవుతాయి, ఎనర్జీని ఇంకా ఫాస్ట్గా యూస్ చేసుకుంటాం. సో మనం ఈ విధంగా మనం ఇంట్లో దాచిన మనీని అంతా స్లోగా జీరో చేసేస్తున్నాం. ఒకేసారి కాదు, మనం సేవ్ చేసుకున్న మనీ అంతా ఫ్యాట్స్ని మనం ఫుల్గా యూస్ చేసుకుంటాం. ఇంటర్మిటేటింగ్ ఫాస్టింగ్ గురించి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. నా పేరు శివ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.